ప్రపంచవ్యాప్తంగా అగ్నిపర్వతాలు ప్రజలను భయపెడుతున్నాయి. ఏ క్షణంలో ఏ అగ్నిపర్వతం పేలుతుందో అర్థం కావడం లేదు. గత 3 నెలలుగా వివిధ దేశాల్లో జరిగిన సంఘటనలే ఇందుకు అద్దం పడుతున్నాయి. తాజాగా ఇండోనేషియాలో రుయాంగ్ అగ్నిపర్వతం పేలింది. అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా వెదజల్లుతుండటంతో అక్కడి స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా అగ్నిపర్వతం కారణంగా చుట్టుపక్కల భూమికి పగుళ్లు రావడంతో భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిపర్వతం ఒక్కసారిగా పేలి సగభాగం సముద్రంలో పడితే సునామీ వచ్చే అవకాశాలున్నాయి. (1871) ఇదే విధంగా ఇండోనేషియాలో భారీ సునామీ వచ్చిందని అక్కడి అధికారులు చెబుతున్నారు. అయితే మరోసారి సునామీ వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ నేపథ్యంలోనే పరిసర ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు. రుయాంగ్ అగ్నిపర్వతం గత కొన్ని రోజులుగా యాక్టివ్గా ఉండగా దాని నుంచి పెద్ద ఎత్తున లావా, పొగ, బూడిద వ్యాపిస్తోంది. కానీ అగ్నిపర్వతంలోని కొంత భాగం బలహీనంగా ఉండటంతో అది ఏ సమయంలోనైనా సముద్రంలో కలిసే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే భారీ సునామీ రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. తద్వారా సముద్ర తీర ప్రాంతాల్లో సునామీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. ఉత్తర సులవేసి ప్రావిన్స్లో ఉన్న ప్రజలను ఖాళీ చేయిస్తున్నారు. ఈ అగ్నిపర్వతం పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. అగ్నిపర్వత విస్ఫోటన ఘటనకు సంబంధించి ఇండోనేషియాకు చెందిన నేషనల్ ఏజెన్సీ ఫర్ డిజాస్టర్ కౌంటర్ మెజర్ ఒక పత్రికా ప్రకటనను విడుదల చేసింది.